శారీ కలర్ నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఇదంతా మీరే చేశారా? ఇదంతా ఎవడు చేశాడు? శారీ కూడా ఇచ్చాడంటే వాడెవడో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వెళ్దాం జాను. సార్, ఏం ఆలోచిస్తున్నారు? నీ బర్త్డేని ఇంతకన్నా సర్ప్రైజ్గా చేయాలని. సార్, ఇదే చాలా బాగుంది. ఇంకేం వద్దు. నోను, ఇదంతా నార్మల్ జాను. క్రేజీగా ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు. క్రేజీగా అంటే నాకు సముద్రం మధ్యలో ఐస్ క్రీమ్ తినాలనుంది. ఓ అలాగా, అలాగే చేద్దాం. ఎలా సార్? కళ్ళు మూసుకో, చెప్తాను. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? వావ్, ఎంత బాగుందో! అసలు నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పుడు చెప్పు జాను, నీకు ఈ సర్ప్రైజ్ నచ్చిందా? నచ్చిందా అని అడుగుతారేంటి? చాలా 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 నచ్చింది. ఇలాంటి వ్యూ పెయింటింగ్స్ లో మాత్రమే చూశాను, ఇలా ఎప్పుడు చూడలేదు. వావ్, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సారీ కలర్ నాకు ఇష్టమని మీకెలా తెలుసు? వావ్, ఈ అద్భుతాన్ని నాకు చూపించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. జాన్, జస్ట్ ఎ మినిట్. జాన్, నువ్వు అన్నావుగా ఐస్ క్రీమ్ తినాలి అని. వావ్, సముద్రంలో బోట్లో నుంచుని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఐస్ క్రీమ్ తినడం అది నా ఊహే అనుకున్నాను, కానీ మీరది నిజం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఇట్ జాన్. వావ్,
చాలా బాగుంది. ఇంత దానికే ఎగ్జైట్ అయిపోతే ఎలా జాను? నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. ఆ, ఇంకో సర్ప్రైజా? ఏంటది? జాను, చాలా బాగున్నాయి. జాను, నీ చేత్తో వడ్డిస్తే తినాలనుంది. జాను, తీసుకో. ఆ, మ్. జాను, ఫైర్! జాను, జాను, are you okay? అయ్యో, మీ చేయి కాలింది సార్. పర్లేదు జాను, నాకేం జరిగినా పర్లేదు. నీకు ఏం కాకూడదు. జాను, నువ్వు నాకు ముఖ్యం. జాను, ఆర్ యూ ఓకే? నేను కొంచెం ఇష్టంగా కట్టుకున్న చీర కొంగంతా తగలబడిపోయింది. ఇప్పుడు నేనేం చేయను? బాధపడకు జాను, నీకు ఇంకో డ్రెస్ ఉంది. ఇంకో డ్రెస్సా? అది కూడా ఇక్కడ. చెప్పాను కదా, ఈరోజు నువ్వు ఏం అడిగినా క్షణాల్లో అరేంజ్ అవుతాయని. నా జాను ఎప్పుడు డిసప్పాయింట్ కాకూడదు. నీకు సంబంధించింది సేఫ్టీగా ఇంకొకటి ఎప్పుడు రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంతో నాకు మాటలు రావడం లేదు సార్. ఇట్స్ ఓకే జాను, వెళ్ళి మార్చుకురా. ఎవడో తీసుకొచ్చిన శారీని నేనెందుకు ఉండనిస్తాను? అది కూడా నీ బర్త్డే రోజు. వాడెవడో నాకు తెలియాలి. సార్, జాను, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది జాను. కానీ నాకు మాత్రం ఇందాక కట్టుకున్న చీరే బాగుంది సార్. లేదు జాను, లేదు. ఈ డ్రెస్లో నువ్వు ఇంకా అందంగా ఉన్నావు, సాగర కన్యలా. ఇజ్ ఇట్? ప్లీజ్ కూర్చో జాను, ప్లీజ్. కూర్చోండి సార్. సారీ సార్, ఇలా స్పూన్తో తినడం నాకు ఇష్టం లేదు. మీరేం అనుకోకండి.
అదేంటి మీ స్పూన్తో తినొచ్చు కదా. నేను వేరు నువ్వు వేరు కాదు కదా జాను. అదేంటి సార్, కారంగా ఉందా? లేదు, అమ్మ ప్రేమ ఇలా ఉంటుందా అని ఇప్పుడే తెలుస్తుంది. జై సార్, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి అమ్మాయి తను అనుకున్న కోరికలు తీర్చి భర్తే తన జీవితంలోకి రావాలని కోరుకుంటుంది. మీరైతే నా కోరికలు తీర్చడంలో అంతకు మించి. ఇంతకీ మేడం గారికి ఇంకేం కోరికలు ఉన్నాయో? నావన్నీ వింత కోరికలు లేండి సార్. ఏంటో అవి? చెప్తే మీరు నవ్వుతారు, వదిలేండి. నవ్వినా నీవాణ్ణే కదా. పర్లేదు జాను, చెప్పు. నాకు చిన్నప్పుడు పైన ఎగురుతున్న విమానాన్ని చూసి దాన్ని ఎప్పుడైనా ఎక్కగలనా అనిపించేది. అదే పెద్ద అయిన తర్వాత ఆకాశంలో విహరిస్తున్న విమానంలో నాకిష్టమైన వాడు నాకు ప్రపోజ్ చేస్తే బావుణ్ణు అనిపించేది. చెప్పాను కదా మీరు నవ్వుతారని. నేను నవ్వట్లేదు జాను, నేను నిజం చేయాలి అనుకుంటున్నాను. ఏంటి, ఫ్లైట్లోనా? నాకు మీరు ప్రపోజ్ చేస్తారా? ఇప్పటికిప్పుడు అది అయ్యే పనేనా? చేస్తాను, ఇప్పుడే చేస్తాను. వావ్! జాను, సార్, ఆర్ యు హ్యాపీ? హ్యాపీ ఏంటి సార్, ఆనందంతో మనసు నిండిపోయింది. ప్రతి అమ్మాయి పెళ్లికి ముందు కనే కలలన్నీ కలగానే మిగిలిపోతాయి. కానీ మిమ్మల్ని చూసాక అర్థమైంది, నేను కనే ప్రతి కలకి మీరే రూపం అని. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్, నాకు ఒక ప్రామిస్ చేస్తారా? చెప్పు జాను. ఈ ప్రేమ జీవితాంతం ఇలాగే ఉంటుందని ప్రామిస్ చేయండి. నా ప్రేమ ఈ ఆకాశంలాగా అనంతం. నా చివరి శ్వాస వరకు దాన్ని నీకు పంచుతూనే ఉంటాను జాను. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎవరికి ఇవ్వలేనంత ప్రేమను నేను నీకు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. తిట్టి ప్రాణం పోతున్నా, వదిలిపెట్టి నిన్ను నీ పోనే, జన్మలుగా పొడుతుంటా నిన్ను విడువకనేతోనే. అరుదుగా దొరికే డైమండ్ రింగ్ని యుఎస్ ఆక్షన్లో నీకోసం దక్కించుకున్నాను. జాను, ఈ పంచభూతాల్లాగా మన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఐ లవ్ యూ జాను, ఐ లవ్ యూ జాను, ఐ లవ్ యూ జాను, ఐ లవ్ యూ జాను. 7 రంగుల వాన రెండు కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా, ఇప్పుడే పుడుతున్నా,
ఖచ్చితంగా నువ్వే మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే. మీ ప్రేమని చూశాక నాకు ఒకటి అర్థమైంది సార్. మీ ప్రేమ నాకు దక్కడం ఒక వరం. ఐ టు లవ్ యూ సార్. ఐ టు లవ్ యూ సార్. ఆనందిని ఆనందిని నువ్వే అరవిందమైననే చేరిన వేళ వందనం నీకే. ఈ సారీ కలర్ నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. నా జాను మీద వాడికి ఎంత ప్రేమ ఉంటే, ఎంత ఇష్టం ఉంటే, జాను కావాలని ఎంతగా కోరుకుంటే అంతగా ఏర్పాట్లు చేస్తాడు. ఎవడు వాడు? ఎవడు వాడు? ఈ సారీ కలర్ నాకు ఇష్టమని మీకెలా తెలుసు? నేను జరిపించాల్సిన బర్త్డేని నాకంటే ముందుగా సెలబ్రేట్ చెయ్యాలనుకున్న వాణ్ణి ఏం చేయాలి? చేస్తాను. చేసి తీరుతాను. అన్నా, కళ్యాణి వదిన పరిచయం అయింది కదా, ఫస్ట్ టైం మాట్లాడడానికి వెళ్తున్నట్టు ఫ్లవర్ పట్టుకున్నావు ఏంటన్నా? ఈ పరిచయం ఫ్రెండ్షిప్ అవడం కన్నా రిలేషన్ వరకు వెళ్ళాలనే కదరా తన వెంట పడుతున్నది. నువ్వు ప్రేమించడం వదినికి తెలియదు కదన్నా. ఇప్పుడు తెలుస్తుంది. నా గుండెల్లో ప్రేమనంతా తనకు అర్థమయ్యేలా చెప్తాను. కళ్యాణి సరే అంటే మన ఇంటి కోడలమ్మ అని తీసుకెళ్ళి అమ్మకి చూపిస్తాను. ఎప్పుడు చెప్తావన్నా? బస్ కోసం కళ్యాణి వచ్చినప్పుడు రా. ఆల్రెడీ వదిన వెయిటింగ్ అన్నా. రే, ముందే చెప్పాలి కదరా. ఆ, రండి వెళ్దాం. అన్నా అన్నా. మేమెందుకన్నా? అంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అన్నా, 10 మంది రౌడీలు మీదకొచ్చినా చిత కొట్టేస్తావు. వదినకి నీ లవ్ మ్యాటర్ చెప్పడానికి అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు? అంటే అది కళ్యాణి ఎలా రిసీవ్ చేసుకుంటుందా అని కొంచెం టెన్షన్గా ఉందిరా. అబ్బా ఏం కాదన్నా, వదిన నిన్ను మిస్ చేసుకోదు. ముందు నువ్వు వెళ్ళి చెప్పు. అబ్బా అబ్బా వెళ్ళన్నా. వెళ్ళన్నా, వెళ్ళు. ఓకే. ఆలస్యం చేయకు, వెళ్ళు. వెళ్ళన్నా. వెళ్ళు. వెళ్ళు. ఇది కరెక్ట్. వదిన వెళ్ళిపోయింది. కళ్యాణి, ఇప్పటి వరకు నీకు నా పేరు కూడా చెప్పలేదు. నా పేరు సిద్ధార్థరాజ్. అందరూ సిద్ధు అంటారు. నువ్వంటే నాకెంత ఇష్టమో, అసలు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలంటే ఒక సినిమా కూడా సరిపోదు. ఇక ఆలస్యం చేయకుండా
మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. అందుకే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ధైర్యం చేసి వచ్చాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ సిద్ధు. నేనంటే నీకింత ఇష్టం ఉందని తెలిస్తే ఈ పాటికి మన పెళ్ళైపోయేది. నీ అభిప్రాయం చెప్పావు కదా, ఇక వెళ్ళి మా డాడీకి చెప్పేస్తాను. వస్తాను.